Hello everyone, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజాస్ ఇన్సైట్. ముందుగా నేను పరిచయం చేసుకుంటా. నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజాస్ ఇన్సైట్ ఛానల్. మన ఛానల్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేట్ అయ్యే టాపిక్స్ని డీల్ చేస్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కాన్సెప్ట్ వచ్చి ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి? దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్లో చూద్దాం. ప్రతి పుస్తకానికి ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ పేజ్ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్కి కూడా ఒక ఇంట్రడక్షన్ పేజ్ ఉంది. ఆ ఇంట్రడక్షన్ పేజ్నే మనం ప్రియాంబుల్ అంటాం. ప్రియాంబుల్ అంటే ఇంట్రడక్షన్ ఆర్ ప్రీఫేస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు. మన ప్రియాంబుల్ మన కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ స్పిరిట్ అంటే ఏం లేదు, మన కాన్స్టిట్యూషన్ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. అలాగే మన ప్రియాంబుల్ని మనం ఏమంటామంటే హార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. మనందరికీ తెలుసు, మన ప్రియాంబుల్ని మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. అసలు ప్రియాంబుల్ రావడానికి కారణం ఎవరు? ప్రియాంబుల్ రావడానికి కారణం జవహర్లాల్ నెహ్రూ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు 13th డిసెంబర్న 1946 ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఆమోదించారు, ప్రపోజ్ చేశారనమాట. ఆ ఆబ్జెక్టివ్ రిజల్యూషనే మనకి ప్రియాంబుల్ ఫ్రేమింగ్కి కారణం. సో అలా జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్కి కారణం అయ్యారనమాట. అసలు ప్రియాంబుల్ అంటే ఏంటో చూద్దాం. ఈ డిస్ప్లేలో కనిపించే ఇమేజ్ని ఇండియన్ ప్రియాంబుల్ అనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇమేజే మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్, అంటే ఫస్ట్ పేజ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనమాట. దీంట్లో ఈ ప్రియాంబుల్ని డిజైన్ చేసింది ఎవరు అంటే డిజైన్ చేసింది ఇద్దరుగా చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్గా దీన్ని రాసింది ఎవరంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అన్న అతను రాశారనమాట. అంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్న్లీ రిజాల్వ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రాసింది ఎవరంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అన్న అతను. మరి ఇక్కడ ఈ పక్కనున్న డిజైన్లు కూడా ఇతనే వేశాడా అంటే కాదు. ఆ డిజైన్లు వేసింది ఎవరంటే బియోహార్ రామ్ మనోహర్ సిన్హా అన్న అతను వేశారనమాట. అతను ఒక్కడే వేసాడా అంటే లేదు, అతనికి గైడ్ చేసిన ఒక అతను ఉన్నారు. అతని పేరు వచ్చి నందలాల్ సిన్హా అన్నమాట. నందలాల్ సిన్హా అతను గైడ్ చేస్తే బియోహార్ రామ్ మనోహర్ సిన్హా అన్న అతను ఈ డిజైన్లన్నీ వేశాడనమాట. మనకి ఇది చూడడానికి ఎలా ఉంది? ఒక ఐడెంటిటీ కార్డులో ఉంది. సో ప్రియాంబుల్ని ఐడెంటిటీ కార్డ్ అని చెప్పింది ఎవరంటే ఎన్ఏ పాల్కీవాలా అన్న అతను ప్రియాంబుల్ ఈజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారనమాట. క్యాలిగ్రఫీ అంటే ఏం లేదు, రాయడం, అందంగా రాయడాన్ని క్యాలిగ్రఫీ అంటారు. రాసింది ఎవరు? ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అన్న అతను. ఆర్టిస్టిక్ డెకరేషన్లు చేసింది ఎవరంటే బియోహార్ రామ్ మనోహర్ సిన్హా అన్న అతను. ఎవరి గైడెన్స్లో అంటే నందలాల్ బోస్ సిన్హా అన్న అతను గైడెన్స్లో బియోహార్ రామ్ మనోహర్ సిన్హా అన్న అతను ఈ డిజైన్ వేశారన్నమాట. మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం, ప్రతిదానికి ఫీచర్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మన ప్రియాంబుల్ కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే ప్రియాంబుల్ స్టేట్స్ దట్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్. సో మనం కాన్స్టిట్యూషన్లో చూసాం, కాన్స్టిట్యూషన్లో ఏమని రాసి ఉంది అంటే వి ద పీపుల్ అని ఉంది. మన కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వి ద పీపుల్ అని ఉంది. సో ఏం చెప్తుంది ఆ వర్డ్ అంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క అధికారాలు ఎవరి దగ్గర నుంచి తీసుకోబడ్డాయి అంటే ప్రజల నుంచే.
ఎవరి కోసం అంటే ప్రజల కోసం. అందుకే వి ద పీపుల్ అని చెప్పి ప్రియాంబుల్లో స్టార్ట్ చేసాం మనం. నెక్స్ట్ వచ్చి ప్రియాంబుల్ ఇండియా యొక్క నేచర్ని కూడా చెప్తుంది. ఇండియా నేచర్ ఎలాంటిది అంటే సోషలిస్టిక్, సెక్యులర్, సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ కీవర్డ్స్ అన్నీ మనం ఫాలోయింగ్లో చూద్దాం. అలాగే మన ప్రియాంబుల్ మనకి ఆబ్జెక్టివ్స్ కూడా చెప్పింది. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే జస్టిస్ అంటే న్యాయం, లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఫ్రెటర్నిటీ అంటే సోదర భావం. మనందరికీ తెలుసు మన ప్రియాంబుల్ మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ అయిందంటే 26 నవంబర్ 1949లో. అదే రోజు మన ప్రియాంబుల్ కూడా అంతే కదా, బుక్ లాంచ్ అయినప్పుడే బుక్లో ఉన్న ఫస్ట్ పేజీ కూడా లాంచ్ అయినట్టే. సో మనకు ప్రియాంబుల్ ఎప్పుడు అడాప్ట్ అయిందంటే 26 నవంబర్ 1949. అందరూ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి, మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే ఫోర్స్ అన్న యాక్ట్ అన్న కేమ్ టు యాక్ట్ అని పెట్టుకోండి. కేమ్ టు యాక్ట్ అన్న ఎన్ఫోర్స్ అన్న మనకు వెంటనే గుర్తు రావాల్సిన డేట్ వచ్చి 26 జనవరి 1950 గుర్తుకు రావాలి. ఎప్పుడు అడాప్ట్ అయిందంటే 26 నవంబర్ 1949 రావాలి. ఈ వర్డ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. వర్డ్స్ని చదివి ఆప్షన్ మార్క్ చేయండి. అడాప్ట్ అన్నా పార్షియల్లీ కేమ్ టు యాక్ట్ అన్నా కంప్లీటెడ్ అన్నా మనం ఏం చేయాలంటే 26 నవంబర్ 1949 పెట్టాలి. కంప్లీట్ యాక్షన్లోకి వచ్చిందన్న, ఫోర్స్ అన్న, ఇంప్లిమెంటెడ్ అన్న, ఎన్ఫోర్స్ అన్న, కంప్లీట్లీ ఇంప్లిమెంటెడ్ అన్న 26 జనవరి 1950 మనం మార్క్ చేయాలి. సో మనం చెప్పుకున్నాం కదా కీవర్డ్స్. అలాగే మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు అన్ని కీవర్డ్స్ ఉన్నాయంటే లేవు. కొన్ని కీవర్డ్స్ని మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం తీసుకున్నాం. అవి కూడా ఏంటో ఈ కీవర్డ్స్ ఆఫ్ ఇండియన్ ప్రియాంబుల్లో డిస్కస్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ వర్డ్ వచ్చి సావరిన్ అన్న పదం మన దేశం యొక్క ఇండిపెండెంట్ నేచర్ గురించి చెప్తుంది. అనమాట. అంటే ఏంటి? దట్ ఇంప్లాయిస్ ఇట్ ఈస్ నైదర్ డిపెండెన్సీ ఆర్ నాట్ డామినెన్స్ ఆఫ్ ఎనీ అదర్ నేషన్. అంటే ఈ వర్డ్కి అర్థం ఏంటంటే మన ఇండియా ఏ దేశం మీద డిపెండ్ అయ్యి ఉండదు, అలాగే ఏ దేశం యొక్క డామినెన్స్ మన మీద ప్రభావం ఉండదు. మన ఇండియా ఎప్పటికీ ఇండిపెండెంట్ దేశమే. అలాగే ఇట్ ఈస్ ఫ్రీ టు కండక్ట్ ఇట్స్ ఓన్ అఫైర్స్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. అంటే ఏంటంటే సో ఇదంతా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఎగ్జాంపుల్ వచ్చి రష్యా యుక్రెయిన్ వార్ తీసుకుందాం. రష్యా యుక్రెయిన్ వార్లో చాలా కంట్రీస్ మనల్ని యుక్రెయిన్కి సపోర్ట్ చేయమని అడిగాయి. చాలా కంట్రీస్ అంటే యూరోప్ యూనియన్ అలాగే యుఎస్ఏ. కానీ మనం ఏం చేసాం? మనం వాళ్ళ డామినెన్స్ని ఫీల్ అయ్యామా అంటే లేదు. వాళ్ళ ఒత్తిళ్ళకి మనం తలగ్గామా అంటే లేదు. మనం ఇండిపెండెంట్గా, మనం న్యూట్రల్గా ఉన్నాం. అలాగే ఇంకో పాయింట్ ఏం చెప్పాడు? ఇట్స్ ఫ్రీ టు కండక్ట్ ఇట్స్ ఓన్ అఫైర్స్. యూరోప్ యూనియన్ అలాగే యుఎస్ఏ రష్యన్ ఆయిల్ మీద టారిఫ్స్ వేసింది. కానీ మనం దాన్ని ఫీల్ అయ్యామా అంటే లేదు. మనం ఫ్రీగా మనం కండక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు తక్కువ వస్తుంది, మన దేశానికి యూజ్ అవుతుంది కాబట్టి మనం కొన్నాం. అది సెకండ్ పాయింట్ని చెప్తుంది అనమాట. ఓకే, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చి సోషలిస్టిక్. ఈ పదం మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకుందాం. అసలు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే అది ఒక చట్టం అన్నమాట. దీన్నే మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తాం. మినీ కాన్స్టిట్యూషన్ అంటే వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం సోషలిస్టిక్ అన్న పదాన్ని మన ప్రియాంబుల్లో చేర్చుకున్నాం. అసలు మన ఇండియా ఏ టైప్ ఆఫ్
సోషలిజంని ఫాలో అవుతుందంటే డెమోక్రటిక్ సోషలిజంని ఫాలో అవుతుంది. అలాగే అసలు సోషలిస్టిక్ అన్న పదం మనం రష్యా కంట్రీ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెక్యులర్. ఇది కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 నుంచే తీసుకున్నాం. సెక్యులర్ అంటే ఏంటంటే మన భారతదేశం ఎప్పుడు ఒక రిలీజియన్కి స్టిక్ అయ్యలేదు. అలాగే మన భారతదేశం ప్రతి రిలీజియన్ని సమాన దృష్టితో చూస్తుంది. సెక్యులర్ అన్న పదం ఏం చెప్తుందంటే ఇండియా నెవర్ స్టిక్ టు ఎనీ రిలీజియన్, ట్రీట్స్ ఎవరీ రిలీజియన్ ఈక్వల్లీ అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. డెమోక్రటిక్. అసలు డెమోక్రటిక్ అంటే ఏంటి? డెమోక్రటిక్ అంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ పీపుల్కి బదులుగా డెసిషన్లు తీసుకుంటే దాన్ని డెమోక్రటిక్ అంటారనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఏముందంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ మేక్స్ డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్. ప్రజలకు బదులుగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు డెసిషన్ తీసుకుంటే దాన్ని డెమోక్రటిక్ అంటారు. అసలు ఆ డెమోక్రటిక్ ఎక్కడి నుంచి వచ్చింది? డెమోక్రటిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డెమోక్రసీ అన్న పదం నుంచి వచ్చింది. డెమోక్రసీ అంటే ఏం లేదు, పీపుల్స్ రూల్ అనమాట. పీపుల్స్ రూల్, దాన్నే ప్రజా పరిపాలన అంటారు. డెమోక్రసీ రెండు రకాలు, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. మన ఇండియా ఏ టైప్ ఆఫ్ డెమోక్రసీ? ఏ టైప్ ఆఫ్ డెమోక్రసీ? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి? అసలు డైరెక్ట్ డెమోక్రసీలో ఏముంటుంది చూద్దాం. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఇక్కడ డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలకే సుప్రీం పవర్ అన్నమాట. అంటే ప్రజలకి ఉన్నంత పవర్ అక్కడ ఉన్న లీడర్స్ కూడా ఉండదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే పీపుల్ ఆర్ సుప్రీం పవర్ అని చెప్తుంది. అలాగే డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న లీడర్స్ని సైతం తొలగించే శక్తి ఉంటుందన్నమాట. ఎన్నుకునే వాళ్ళు ఎవరు? పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరంటే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు. వాళ్ళని కూడా వాళ్ళ టెన్యూర్ అవ్వకముందే, సపోజ్ ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎంపీకి టెన్యూర్ వచ్చి 5 years. ఆయన 5 years ఆయన సర్వీస్ చేయకముందే ఆయన ప్రవర్తన కానీ లేకపోతే ఆయన ఐడియాలజీ కానీ ప్రజలకు నచ్చకపోతే ఓటింగ్ కండక్ట్ చేసి ఆయన్ని పదవి నుంచి తొలగించవచ్చు అనమాట. ఆ పవర్ కూడా డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలకు ఇస్తుంది. అలాగే డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలకి లా మేకింగ్ పవర్స్ని కూడా ఇచ్చిందనమాట. పీపుల్ వర్ టేకింగ్ పార్ట్ ఇన్ లా మేకింగ్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి స్విట్జర్లాండ్ అన్న కంట్రీ. అలాగే ఏ డెమోక్రసీ అన్న వర్క్ అవ్వాలంటే దానికి కొన్ని ఫీచర్స్ ఉండాలి. ఇక్కడ డైరెక్ట్ డెమోక్రసీ 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. ఆ 4 పిల్లర్స్ ఏంటంటే రిఫరెండం, ప్లెబిసైట్, ఇనిషియేటివ్, రికాల్ అని 4 వాటి మీద డైరెక్ట్ డెమోక్రసీ అనేది డిపెండ్ అయ్యి ఉంది. అసలు రిఫరెండం అన్న ప్లెబిసైట్ అన్న ఏంటంటే ప్రజల యొక్క ఒపీనియన్స్ తీసుకుంటారు. దేని మీద అంటే అక్కడ ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్ మీద. వాళ్ళ ఒపీనియన్ని ఎలా తీసుకుంటారంటే ఓటింగ్ కండక్ట్ చేసి తీసుకుంటారు. అదే ఈ పాయింట్ చెప్తుంది అనమాట. ఒపీనియన్ ఆఫ్ పీపుల్ ఆన్ ఎనీ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ బై కండక్టింగ్ ఓటింగ్. ప్లెబిసైట్ అండ్ రెఫరెండం ఏం చెప్తుందంటే పీపుల్ యొక్క ఒపీనియన్ని తీసుకొని చట్టాలు తయారు చేస్తారనమాట. ఇనిషియేటివ్ అంటే ఏంటంటే ప్రజలు డైరెక్ట్ చట్టసభలకు వెళ్ళి బిల్స్ని ప్రవేశపెట్టచ్చు అనమాట. పీపుల్ కెన్ ప్రపోజ్ బిల్స్ టు లెజిస్లేచర్ అన్న పాయింట్ అది చెప్తుంది అనమాట. రికాల్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం. పీపుల్ కెన్ రిమూవ్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ బిఫోర్ హిస్ ఎక్స్పైరీ డేట్ టెన్యూర్ అనమాట. అంటే ప్రజలు ఎంపీలని, ఎమ్మెల్యేలని
వాళ్ళ టెన్యూర్ అవ్వకముందే ఓటింగ్ కండక్ట్ చేసి తీసేయచ్చు. ఓకే, అందరికీ డైరెక్ట్ డెమోక్రసీ అర్థమైంది అనుకుంటున్నాను. డైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ వచ్చి స్విట్జర్లాండ్. ఇప్పుడు ఇండైరెక్ట్ డెమోక్రసీ చూద్దాం. ఇండైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ తరపున కొంతమంది లీడర్స్ని ఎన్నుకుంటారు అన్నమాట. ఆ లీడర్స్ ఎవరు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ప్రజల సమస్యలకి అనుగుణంగా చట్టాలను తయారు చేస్తారు. ఇక్కడ అంటే ఇప్పుడు ఏంటి, దీనికి అర్థం ఏంటి అంటే ప్రజలకి చట్టాలు చేసే అధికారం ఉందా అంటే లేదు. ఎవరికి ఉందా అధికారం అంటే ఎలక్టివ్ రిప్రజెంటేటివ్స్, ఎన్నుకోబడిన నాయకుడికి మాత్రమే ఆ అధికారం ఉంది. మనం డైరెక్ట్ డెమోక్రసీలో మాట్లాడుకున్నాం, ప్రజలకి హైయెస్ట్ పవర్ ఉంది. కానీ ఇండైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలకి హైయెస్ట్ పవర్ ఉందా అంటే లేదు. మరి ఎవరికి ఉందంటే ఎలక్టివ్ రిప్రజెంటేటివ్స్కి హైయెస్ట్ పవర్ ఉంది. ఎందుకు హైయెస్ట్ పవర్ ఇచ్చారంటే వాళ్ళు గవర్నమెంట్ని ముందుకు నడపాలి కాబట్టి. అదే ఈ సెంటెన్స్ చెప్తుంది. ఎలక్టివ్ రిప్రజెంటేటివ్ ఎక్సర్సైజెస్ ద సుప్రీం పవర్ అండ్ దస్ క్యారీ ఆన్ గవర్నమెంట్ ముందుకు నడపడానికి వాళ్ళకి హైయెస్ట్ పవర్ ఉండాలి. అలాగే మనం ఇండైరెక్ట్ డెమోక్రసీని ఏమని పిలవచ్చు అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని పిలవచ్చు. అంటే మనం ఆటోమేటిక్గా ఇండియాని ఏమని పిలవచ్చు అంటే ఇండియా కెన్ బి కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ పార్లమెంట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా పిలవచ్చు అనమాట. అసలు ఇండైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా అంటే ఇండియాని తీసుకోవచ్చు. మనం అలాగే రిపబ్లిక్ గురించి చూసాం. అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? దేశ పెద్దని మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎన్నుకుంటే ఆ దేశాన్ని మనం రిపబ్లిక్ కంట్రీ అంటాం. మన దేశానికి పెద్ద ఎవరు అంటే ప్రెసిడెంట్ గారు. ఓకే, ప్రెసిడెంట్ గారు హెడ్ ఆఫ్ ద స్టేట్. ఓకే, ఆయన్ని మనం ఎలా ఎన్నుకుంటామంటే ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాం. సో ఇండైరెక్ట్గా మనం ప్రెసిడెంట్ ఎన్నుకున్నాం కాబట్టి మన కంట్రీని రిపబ్లిక్ కంట్రీ అని అనుకోవచ్చు. అసలు రిపబ్లిక్ కాకుండా ఉన్న దేశాలు ఉన్నాయా అంటే బ్రిటన్ అన్న దేశం ఉంది. బ్రిటన్ అంటే ఏం లేదు, ఇంగ్లాండ్ అన్న దేశంలో ఇప్పటికీ కింగ్ ఆర్ క్వీన్ కల్చర్ ఉందన్నమాట. కింగ్ ఆర్ క్వీన్ కల్చర్ ఉంది. వీళ్ళు ఎన్నుకోబడతారా అంటే లేదు. వీళ్ళు ఎలాగొస్తారంటే హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వస్తారనమాట. సో మనం బ్రిటన్ని నాట్ ఏ రిపబ్లిక్ కంట్రీ అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చి జస్టిస్. జస్టిస్ అంటే అందరికీ తెలుసు, న్యాయం. ఓకే, అసలు జస్టిస్ ఎలాగుండాలి? నీకు నచ్చినోడికి నువ్వు ఫేవర్గా, నచ్చినోడికి అన్ఫేవర్గా ఉండాలా అంటే ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. గవర్నమెంట్కి ఫేవర్గా ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండకూడదు. ఎవరికి ఫేవర్గా ఉండాలి, ఎవరికి ఫేవర్గా ఉండకూడదు అంటే ఎవరి పట్ల పక్షపాతం అన్నది ఉండకూడదు. అది ఎలా అంటే ఇక్కడ చెప్తుంది అనమాట. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? ఈక్వల్ జస్టిస్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ caste, race, gender or sex, religion, color, language, origin, etc. అంటే న్యాయం వాళ్ళ క్యాస్ట్ చూసి ఇవ్వకూడదు, రేస్ చూసి ఇవ్వకూడదు, జెండర్ చూసి వాళ్ళ ఆడ మొగ అన్న దాన్ని బట్టి కానీ, ట్రాన్స్జెండర్ అని కానీ మనం పక్షపాతం చూపించకూడదు. అలాగే రిలీజియన్, ఇతను హిందూ, ఇతను ముస్లిం, ఇతను క్రిస్టియన్ అని చెప్పి కూడా మనం తీర్పు ఇవ్వకూడదు. అలాగే కలర్, ఇతను నల్లగా ఉన్నాడు కాబట్టి నేను ఇవ్వను, ఇతను తెల్లగా ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ ఫేవర్గా ఉంటానని కూడా ఉండకూడదు. లాంగ్వేజ్, హిందీ, తెలుగు, తమిళ్ అని చెప్పి ఉండకూడదు, లాంగ్వేజ్ ఉండకూడదు. అలాగే ఆరిజిన్, ఇతను సౌత్ నుంచి వచ్చాడు, ఇతను నార్త్ నుంచి వచ్చాడు కాబట్టి నేను ఫేవర్గా ఉంటానని కూడా ఉండకూడదు.
అందరినీ సమానంగా చూడాలి. ఈ ఐడియాని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యన్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. రష్యన్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగిందంటే 1917లో జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చి లిబర్టీ. లిబర్టీ అంటే స్వేచ్ఛ అని అర్థం అనమాట. తెలుగులో స్వేచ్ఛ అంటారు. మనందరికీ తెలుసు ప్రతి ఒక్క మనిషికి లిబర్టీ ఆఫ్ థాట్ అంటే ఆలోచించే స్వేచ్ఛ ఉండాలి. అలాగే ఫెయిత్, నమ్మకం. నీకు ఎవరు నమ్మాలంటే వాళ్ళని నమ్మచ్చు స్వేచ్ఛగా. అలాగే ఎక్స్ప్రెషన్, నువ్వు స్వేచ్ఛగా ఏం మాట్లాడాలంటే అది మాట్లాడచ్చు. అన్నీ మాట్లాడచ్చా అంటే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. నాకు స్వేచ్ఛ భావన ఉంది అని, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని చెప్పేసి నేను అన్ని వీడిని తిట్టేస్తాను అంటే కొన్ని సినారియోలో అది ప్రాబ్లమేటిక్ కూడా అవ్వచ్చు. సో ఎవరిని ఎప్పుడు దూషించకండి. నెక్స్ట్ వచ్చి లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అండ్ వర్క్షిప్ అంటే నువ్వు ఏ దేవుడిని నమ్మాలో నమ్మచ్చు, అలాగే ఏ దేవుడిని పూజించాలంటే ఆ పూజించుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి అన్నమాట మనకి. సో ఇవి క్వశ్చనబుల్ అంటే ఖచ్చితంగా క్వశ్చనబుల్. ఇవి కోర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు రక్షించబడతాయి అన్నమాట. ఈ ఐడియాని మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. జస్టిస్ అన్న ఐడియాని మనం రష్యన్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. లిబర్టీ అన్న ఐడియాని మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చి 1789 నుంచి 1799 దాకా జరిగింది. ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడడం, ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ చేయకూడదు, అందరినీ సమానంగా చూడాలి. ఓకే, దాన్ని ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఈక్వాలిటీ ఏం చెప్తుంది? నో వన్ స్పెషల్, ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ షుడ్ హ్యావ్ ఈక్వల్ అండ్ అడిక్వేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఇండివిజువల్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కుల్ని ప్రొవైడ్ చేయాలి, అలాగే సమానంగా ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది అన్నమాట ఈ పాయింట్. ఇది కూడా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే 1789 అండ్ 1799 ఈ మధ్యలో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫెటర్నిటీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకుందాం. అసలు ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? బ్రదర్హుడ్ అంటే సోదర భావం. ఫెటర్నిటీ దేంట్లోకి వస్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ అవర్ కామన్ బ్రదర్హుడ్ కీపింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్, రీజనల్, సెక్షనల్ డైవర్సిటీస్ ఎసైడ్. ఓకే, అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే నువ్వు అన్ని పక్కనెట్టి నీ పక్కన ఉన్నవాడిని నువ్వు నీ బ్రదర్లా చూడమని చెప్తుంది. ఆడు ఏదన్నా అయి ఉండొచ్చు, ఆడు వేరే క్యాస్ట్ అయి ఉండొచ్చు. సెక్షనల్ డైవర్సిటీ అంటే క్యాస్ట్ అనమాట. ఆడు ఏదన్నా క్యాస్ట్ అయి ఉండొచ్చు, ఆడు ఏదన్నా ప్లేస్ నుంచి అయి ఉండొచ్చు, ఆడు ఏ భాష మాట్లాడి ఉండొచ్చు. అలాగే ఆడు ఏ మతాన్ని ఫాలో అయినా సరే ఆడు ఇండియన్ అయితే నువ్వు అన్ని ఒక తమ్ముడుగానో అన్నగానో భావించాలన్నమాట. మరి అమ్మాయిలను అయితే సిస్టర్ కింద భావించాలి. ఓకే, ఇది ఫ్రెటర్నిటీ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ పేపర్ టఫ్ అయితే వీటి నుంచి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ డేట్లో ఇచ్చారు, లేకపోతే స్టేట్మెంట్కి కారణం ఎవరు, ఇదే చెప్తుంది అనమాట. డెమోక్రటిక్ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్రియాంబుల్ ఇన్ ద బ్రాడర్ సెన్స్, ఎంబార్కింగ్ నాట్ ఓన్లీ పొలిటికల్ డెమోక్రసీ బట్ ఆల్సో సోషల్ అండ్ ఎకనామికల్ డెమోక్రసీ అని ఎవరు చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎప్పుడు చెప్పారంటే 25th November 1949. ఇది అడగచ్చు అందుకనమాట. సో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నది ప్రీవియస్గా అడిగాడు. సో డేటు ఏమన్నా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి డేట్ కూడా తీసుకున్నాం. అలాగే ప్రియాంబుల్ ఇస్ ద హోరోస్కోప్ ఆఫ్ అవర్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పింది ఎవరంటే కేఎం మునిషి అన్న వ్యక్తి అనమాట. హారోస్కోప్ అనగానే కేఎం మునిషి గుర్తుపెట్టుకోండి. హారోస్కోప్లో ఎవరు చూస్తారంటే మునులు చూస్తారు. సో హారోస్కోప్ అనగానే కేఎం మునిషి గుర్తుపెట్టుకోండి. ప్రియాంబుల్ is the most precious part of Indian Constitution. It is the soul and constitution. It is a proper yardstick. యాడ్స్టిక్ అన్న పదం గుర్తొస్తే మనకి ఠాకూర్ దాస్ భార్గవ అన్న అతను గుర్తుకు రావాలి. ఓకే, పండిత్. లేదా ప్రీషియస్ అన్నా సరే, ప్రీషియస్లో పి ఉంది, పండిత్లో పి ఉంది కాబట్టి పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ అన్న అతను గుర్తుపెట్టుకోవాలన్నమాట. కీనోట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే సర్ ఎర్నెస్ట్ బార్కర్ను గుర్తుపెట్టుకోవాలి. కీనోట్ అన్నది ఇంగ్లీష్ పదం కాబట్టి ఎర్నెస్ట్ బార్కర్ అన్న అతను కూడా ఇంగ్లీష్ వాడే కాబట్టి అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. అసలు ప్రియాంబుల్ మీద ఏమన్నా కేసెస్ కానీ జడ్జిమెంట్ కానీ ఉన్నాయా అంటే కొన్ని కేసెస్ జరిగినాయి అనమాట. ఏంటంటే ద బేరుబారి యూనియన్ కేసు అనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1960లో జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు, ఎస్సీ అంటే సుప్రీంకోర్టు అని గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ప్రియాంబుల్ అన్నది కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్ కాదు అని చెప్పి తీర్పిచ్చింది. ఏ కేసులో అంటే బేరుబారి యూనియన్ కేసు. ఇది ఎవరైతే గ్రూప్స్కి 1, 2కి అది ఐదర్ ఏపీపీఎస్సీ అయి ఉండొచ్చు, టీఎస్పీఎస్సీ అయి ఉండొచ్చు, అలాగే యూపీఎస్సీ అయి ఉండొచ్చు. వాళ్ళని పర్టికులర్గా పాలిటీ నుంచి దేన్ని స్ట్రెస్ చేసేది ఏంటంటే కేసెస్ గురించి, జడ్జిమెంట్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ గురించి. అది కూడా మనం ఫాలోయింగ్ క్లాసెస్ చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. సో ఈ ప్రియాంబుల్ గురించి మాట్లాడుతాం కాబట్టి ప్రియాంబుల్ రిలేటెడ్గానే మాట్లాడుకుందాం. ఓకే, అసలు ప్రియాంబుల్కి ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఏమన్నా ఉందా అంటే కేశవ్ భారతి కేసు అనమాట. కేశవ్ భారతి కేసు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కేసు అనమాట పాలిటీలో. అసలు కేశవ్ భారతి కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ప్రియాంబుల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. కేశవ్ భారతి కేసు గురించి వెంటనే గుర్తురాగానే మనకు ఇంకోటి కూడా గుర్తు రావాలి. మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కింద ఉండేదన్నమాట. ఓకే, దాన్ని పార్లమెంట్ తీసేసింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్ తీసింది. ఈయన కేశవానంద భారతి అన్న ఆయన దాని గురించి ఫైట్ చేస్తే అదేం చేసిందంటే సుప్రీంకోర్టు దాన్ని రైట్ టు ప్రాపర్టీని లీగల్ రైట్ చేసింది అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. మనకి ప్రియాంబుల్ గురించి అయితే ఏంటంటే సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు ద్వారా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఇంకేమన్నా ఉందంటే లాస్ట్గా ఎల్ఐసి వాళ్ళు కూడా దీని మీద కేసు వేసారు అనమాట. ఎల్ఐసి వాళ్ళు ఏం వేశారంటే ద ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995. ఎప్పుడంటే 1995. అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ద ప్రియాంబుల్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ 2 things షుడ్ బి నోటెడ్ అని చెప్పి 2 things చెప్పింది. అవి ఏంటో ఇక్కడ మెన్షన్ చేసాం, చూసుకోండి. ఐ హోప్ ప్రియాంబుల్ అన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్లో అందరికీ యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి యాస్పిరెంట్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళ ప్రిపరేషన్కి కూడా మీ వంతు సాయం మీరు చేయండి. ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను మీ తేజ ఫ్రమ్ తేజాస్ ఇన్సైట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.